నా మాట కాదనకుండా నేను చెప్పమన్నట్టే ఆయనకి చెప్పినందుకు థ్యాంక్స్ డాక్టర్. నిజానికి నేనలా చెప్పకూడదు. నువ్వంతగా బ్రతిలాడేసరికి కాదనలేకపోయాను. యుద్ధం గెలవడానికి పోరాడుతూ చచ్చిన వీరుడంటారు, పారిపోయి బతికిన పిరికోడంటారు. నా దగ్గర వీరులు మాత్రమే ఉండాలి. గొప్పవాడి ఇంటి ప్రహరీ ఎప్పుడు ఎత్తుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? తలెత్తి చూస్తూ ఊహించుకోవడం తప్ప తల దూర్చి చూడకూడదని. అయినా నీ కళ్ళు ఆ ఎత్తుల్ని దాటి నా ఇంటి వైపు చూశాయి. చూసింది ఇల్లే అయితే వదిలేసేవాణ్ణి. నా ఇంటి గౌరవాన్ని చూశావు. నా బంగారాన్ని చూశావు. నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని చూశావు. ఇది నా బంగారు తల్లిరా. నీలాంటివాడి కళ్ళు పడకూడదని నా ఇంటి పరదాల చాటున జాగ్రత్తగా దాచుకున్నాను కదమ్మా. అయినా నీ కళ్ళు చూసి తప్పు చేశాయి. తల్లి, నిన్ను చూసిన వాణ్ణి చూసావుగా, లోపలికెళ్ళు. కొన్ని నువ్వు చూడకూడదమ్మా, వెళ్ళు. అందంగా కనిపించాయి కదా అని కనిపించిన వాటినల్లా చూడకూడదు. పొరపాటైపోయిందయ్యా, ఇంకెప్పుడు చూడను. తప్పు అలవాటయ్యాక మళ్ళీ మళ్ళీ చెయ్యాలని అనిపిస్తుంది. అది అంటువ్యాధిరా.
ఒకడు చేస్తే ఏం కాలేదు అంటే మరొకడు చేస్తాడు. వద్దయ్యా, నన్నేం చెయ్యొద్దు. నిన్నేమీ చేయన్రా. నా బంగారు తల్లిని చూసి తప్పు చేసింది నీ కళ్ళు. శిక్ష నీ కళ్ళకు మాత్రమే వేస్తాను. నువ్వనాదవేంది దొర? దొరల బిడ్డవు నువ్వు, దొర పుట్టుక నీది. మహారాజులింటి బిడ్డవు నువ్వు, ఊరు నేలిన దొర గారాల పట్టి నువ్వు. అమ్మా నాయనలేంది, అయిన వాళ్లేంది, ఊరంత జనం కొండంత బలంగా నీకుంటే నువ్వనాదవేంది దొర? నిజం నిజం కాకుండా పోదు దొర, ఎదుక్కుంటూ పో. నీ పుట్టుక నీకే ఎరికైద్ది. దొరా, అమ్మా నాయన అయిన వాళ్లే కాదు, నీ కథలో ఓ కంసుడున్నాడు, కసాయి కంసుడు. రా బ్రదర్, కూర్చో. మనసు విప్పి మాట్లాడుకోవడానికి నీకన్నా అయిన వాళ్ళు కనిపించలేదు. అర్జెంటుగా రమ్మన్నారు అంటే ఏమైందా అనుకున్నాను. ఇదేంటి మీరిలా? తాగడం తప్పే, 100% తప్పే. కొన్ని తప్పులు అర్థం కాక చేస్తాం. ఇది అలాంటిదే. సావిత్రి చూస్తే ఫీల్ అవుతుంది కదా అండి. లక్కీగా తన ఇంట్లో లేదు. బామ్మగారికి బాగోలేదు, వెళ్ళి పలకరించరమ్మని నేనే బలవంతంగా ఘంటసాల పంపించాను. తను లేదని తప్పు చేస్తున్నారా? ఉన్నా చేసేవాణ్ణేమో.
పరిస్థితి అలాంటిది. అలాంటి పరిస్థితి ఏమొచ్చిందండి? ఇది ఎలాంటి పరిస్థితో నాకు అర్థం కావట్లేదు. నేను జైల్లో ఉంటే నన్ను సావిత్రిని కలపాలని మీరంతగా ట్రై చేశారో నాకు తెలుసు. అందుకే మీతో నా బాధ చెప్పుకోవాలనిపించి మిమ్మల్ని రమ్మన్నాను. బాధ చెప్పుకునేంత దగ్గర మనిషిగా కనిపించాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ మిమ్మల్ని ఎలా చూడడమే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. తాగుతున్నానా? ఆలోచనలు పిచ్చెక్కిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇదిగో ఇలా నా బాధ మర్చిపోదామని మందు తాగుతున్నాను. కానీ ఇది కూడా నా బాధని మర్చిపోవడానికి సహాయం చేయడం లేదు. అంత బాధేమొచ్చిందండి? ఇన్ని సంవత్సరాలు అనాథగా ఎవరూ లేని ఒంటరి బతుకు బతికాను. చివరికి సావిత్రి వచ్చాక కూడా కానీ నేను అనాథని కాను, నాకు కుటుంబం ఉందని ఒకరు చెప్పారు. అందులో నిజమెంతో అబద్ధమెంతో అర్థం కావడం లేదు. ఎవరూ లేరు అనుకుంటూ ఇన్నేళ్లు బతికేశాను. ఉన్నారేమో అన్న అనుమానం నన్నుగా బతకనివ్వడం లేదు. పిచ్చి పట్టినట్టుగా ఉంది. నా అనుమానాన్ని బాధని పంచుకోవడానికి మీకన్నా ఆప్తులు నాకు కనిపించలేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. అసలేమైందండి? అనుమానమేంటి? బాధేంటి? అతనెవరో నాకు తెలీదు. ఏదో చిల్లర డబ్బుల కోసం ఆశపడి చెప్పాడేమో అనుకుంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకే ఏం అర్థం కావడం లేదు. అతను చెప్పింది నిజమనుకోవాలో, అనాథని అన్న నా అనుభవం నిజమనుకోవాలో అర్థం కావడం లేదు. కొన్ని మూఢనమ్మకాలుగా అనిపిస్తాయి, కానీ అవే కరెక్ట్ అని ఒక్కొక్కసారి రుజువు చేస్తాయి. ఎవరూ లేరనుకున్న మీకో కుటుంబం ఉంది అంటూ అతను చెప్పాడు అంటే ఆ మాటల్ని మనం నమ్మొద్దు. కానీ అది నిజమో కాదో తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆశ మొదలయ్యాక అది ఆశే అని తెలిసే వరకు నరకంగానే ఉంటుంది. జీవితంలో ఎన్నో నమ్ముతాం. ఏదో ఒకరోజు చస్తామని తెలిసి బ్రతుకుని నమ్ముతాం. బ్రతకడానికే పోరాడతాం. ఆకాశం అవతల ఏముందో తెలియని రోజుల్లో అక్కడ గ్రహాలున్నాయి, మనుషుల జీవితాల్ని అవి నడిపిస్తాయని చెప్పిన గొప్ప శాస్త్రాలు మనవి. అందుకే ఆ కోయిదొర మాట కొట్టేయకుండా అందులో నిజమెంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ మాట నిజమైతే మీకో కుటుంబం ఉంటుంది. అనాథనుకుంటేనే మీ బాధ తీరిపోతుంది. అది అబద్ధమైతే పోయేదేం లేదు. ఇన్నేళ్ల మీ బాధ ఇంకొన్నేళ్లుంటుంది, అంతే. కానీ అది అబద్ధమో నిజమో తెలుసుకునేదెలా? మీ గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మిమ్మల్ని సొంత మనిషిలా చూసుకునే బామా తాతయ్యలకే. మీ గురించి మీకన్నా ఎక్కువగా తెలిసింది వాళ్ళకే కాబట్టి వాళ్ళని అడిగి చూడండి.
సత్య, అలా ఏం మొహమాట పడకు. ఏం కావాలని అడుగు. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావమ్మా. నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. నేనెప్పుడు ఆనందంగానే ఉంటానన్నయ్య. నా జీవితంలో బాధ అంటే సత్య. మనసు మార్చుకుని మంచిగా ఆలోచించడం మొదలుపెట్టాక ఆ బాధ కూడా సంతోషంగా మారిపోయింది. నా వల్ల విడిపోయిన ఆ భార్యాభర్తల్ని కలిపాను. కష్టం అనేది తెలియకూడదని మంచి జాబ్ ఇచ్చాను. ఇప్పుడు సత్య వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. నేను మాత్రం హ్యాపీగా లేనమ్మా. ఏమైందన్నయ్య? సత్య వాళ్ళు సంతోషపడుతున్నారని నువ్వు సంతోషపడుతున్నావే, అదేనమ్మా నిజమైన సంతోషం అంటే. నాకు కూడా అలాంటి సంతోషమే కావాలి. అది నువ్వు మాత్రమే ఇవ్వగలవు. నీ సంతోషం కోసం ఏవైనా చేస్తాను. చెప్పన్నయ్య, ఏం చేయమంటావు? పెళ్లి చేసుకో అమ్మా. ఈ మాట నేను నీతో చాలాసార్లు చెప్పాను. నాకు కాస్త టైం కావాలన్నయ్య అని అడిగావు. అలా అడిగింది సత్య వాళ్ళని సంతోషంగా ఉంచడానికేగా. నువ్వు కోరుకున్నట్టే సత్య వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది చూసి నువ్వు సంతోషంగా ఉన్నావు. ఇప్పుడైనా నీ పెళ్లి గురించి కాస్త ఆలోచించమ్మా. నిజానికి నీ పెళ్లి చేసాకే నా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసేసుకున్నాను. నీ పెళ్లి కూడా చేస్తే అన్నగా నా బాధ్యత తీరుతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏముందిలే అన్నయ్య. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలమ్మా. మీ వదిని కూడా నీ పెళ్లి చేయాలని ముచ్చటపడుతుంది. నువ్వు సరే అంటే 2-3 మంచి సంబంధాలున్నాయి. చూసి నీకు నచ్చిన అబ్బాయి నువ్వు చేసుకోవచ్చు. చూద్దాంలే అన్నయ్య. నువ్వేం అడిగినా ఇచ్చిన ఈ అన్నయ్య సత్యాన్ని మాత్రం నీకు ఇవ్వలేకపోయాడమ్మా. ఆ రోజు నువ్వు నన్ను ఆపకుండా ఉండుంటే నీ పెళ్లి ఫోటోతో కాదు, సత్యాతో జరిపించుండేవాణ్ణి. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కూడా మనసు మార్చుకున్నావు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం అనవసరం లేమ్మా. కానీ నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రావడానికి కారణం మాత్రం అదే అని నాకు తెలుసమ్మా. మనసెప్పుడు అంతేనమ్మా. అది ఇష్టపడి మనల్ని బాధ పెడుతుంది. దాని మాట వింటే బాధ తప్ప ఏది మిగలదు. అందుకే నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావు, మేము సంతోషంగా ఉంటాం.
అలాగే అన్నయ్య, తప్పకుండా చేసుకుంటాను. నిన్నేదో ఇబ్బంది పెట్టాలని నేను ఫోర్స్ చేయట్లేదమ్మా. బాధ మర్చిపోవడానికి సంతోషం కావాలి. పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే కొత్త ఆలోచనలు మొదలవ్వాలి. అందుకే నిన్నెంతలా అడిగాను. చేసుకుంటానన్నావుగా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మర్చిపో అంటే మర్చిపోవటానికి సత్య జ్ఞాపకం కాదన్నయ్యా, ప్రాణం. తనని మర్చిపోవటం ఈ జన్మకి జరగదు. ఈ జన్మకి నా భర్త అంటే సత్యే. బామ్మా, నేను అనాథనా? చెప్పు బామ్మా, నేను అనాథనా?